నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది కదా. దీన్ని ఎక్కువ మనం భావ ప్రకటన స్వేచ్ఛ అనేదాన్ని కాంగ్రెస్ నోటి నుంచి లేకుంటే జర్మన్ షెఫర్డ్ నోటి నుంచి వింటూ ఉంటాం. ఆ జర్మన్ షెఫర్డ్ ఎవరైతే ఉన్నారో భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడే వ్యక్తి ఒక అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక జంట ఒక వీడియో చేసింది. ఆ జర్మన్ షెఫర్డ్ని బేస్ చేసుకొని మిమిక్రీ చేస్తా కామిక్గా ఒక వీడియో చేసింది అనమాట. ఆ వీడియోకి ఈ జర్మన్ షెఫర్డ్ టీం ఏదైతే ఉందో ఆ టీము కాపీరైట్ స్ట్రైక్ వేసి 40,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను డెలీట్ చేసే విధంగా చేసిండు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది వీళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? వాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడితే ఇట్లాంటి చేస్తారా వీళ్ళు? ఏమంటారు, ఈ ధ్రువరాటి అనే అతను ఎవరైతే ఉన్నారో భావ ప్రకటన స్వేచ్ఛ తనకు వర్తిస్తుంది కానీ ఎదుటి వాళ్ళకు వర్తించదు అనేది ఇప్పుడు మొదటిసారి కాదు, అని ఇంతకు ముందు అనేక సార్లు అట్లనే ప్రవర్తించాడు. అవునవును. సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈ ధ్రువరాటి అనే అతను తన భావ ప్రకటన స్వేచ్ఛ వాడుకోవడం వదిలేస్తే మన భారతదేశంలో కూర్చొని ధ్రువరాటిని తమ బావగారులాగా ఫీల్ అయ్యే బామర్తులతో సమస్య వస్తుంది. వీటి అది భావ ప్రకటన స్వేచ్ఛ కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ కింద గీత అనమాట. సో కింద అట్లా మన వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నంత కాలము, ధ్రువరాటి అనే అతన్ని ఫాలో అయ్యే ఉన్న కాలం ఉన్నంత వరకు ఇట్లాంటి దాదాగిరినే చేస్తుంటాడు. సమస్య ఏంటంటే, ధ్రువరాటిని వ్యతిరేకించే వాళ్ళు చూస్తారు, సమర్థించే వాళ్ళు కూడా చూస్తున్నారు. దానివల్ల డబుల్ ఇన్కమ్ వస్తుంది మనవాడికి. అవును అన్న. ఇంకొకటి ఇక్కడ ఒకసారి మీరు అంటే రిఫ్లెక్షన్ తరపున క్షాత్రం అనే ఒక కాంక్లేవ్ జరిగింది. ఆ కాంక్లేవ్లో మీరు ధ్రువరాటి గురించి మాట్లాడంటే దేశవ్యాప్తంగా ధ్రువరాటికి సంబంధించిన టీం అంతా ఇంక్లూడ్ ధ్రువరాటి కూడా మాట్లాడాడు. దాని గురించి కూడా అంటే అప్పుడు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ అదే వస్తుంది, నాకు అదే గుర్తొస్తుంది ఇప్పుడు. అదే చెప్తున్నా, అంటే నేను ఆ రోజు మాట్లాడింది తప్ప ఒప్ప పక్కన పెడితే తన గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే తట్టుకోలేడు. అవును, సరే మనం మాట్లాడింది ధ్రువరాటి గురించి ఒకవేళ తప్పైనా సరే, ఓకే, మన గురి అవి ఎక్కడో హైదరాబాద్ లో మనం మాట్లాడితే జర్మనీలో కూర్చున్న ధ్రువరాటి దాని గురించి వీడియోలో వాడేసుకున్నాడు. అవును. చిత్రం ఏంటంటే, మనం రిఫ్లెక్షన్ కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా దాంట్లో చూపించాడు. అవును. చూపించిన తర్వాత అదే 2024 ఎన్నికలు వస్తుంటే ఇంకా పోలింగ్ కి ఒక రోజు ముందు రోజు జరిగిన వీడియోలో చెప్తున్నాడు మనవాడు మన గురించి. అయితే ఇప్పుడు జరిగిన సమస్య ఏంటంటే, ఈ ఇన్స్టాగ్రామ్ ఈ శివం అనే అతను ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో 40,000 మంది కమ్యూనిటీని కోల్పోవడం జరిగింది వీళ్ళు స్ట్రైక్ వల్ల. ఎందుకు అంటే, దాంట్లో ధ్రువరాటి ఒక ఫోటో, అది కూడా సౌండ్ లేకుండా ఫోటో వాడిన దానికి చూపించడం జరిగింది. ధ్రువరాటిని ఇమిటేట్ చేస్తూ మిమిక్రీ చేయడం జరిగింది. ధ్రువరాటి మన రిఫ్లెక్షన్ వీడియోలో క్లిప్పింగ్ వాడుకొని మనల్ని విమర్శించవచ్చు, కానీ తన దగ్గరికి వచ్చి తన గురించి ఎవరైనా వేరే వాళ్ళు ఇక్కడ చూపిస్తే మాత్రం వెంటనే స్ట్రైక్ వేస్తాడు. ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు ఈ శివం అనే అతనికి 40,000 ఉండొచ్చు, కానీ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ శివార్లలో ఉన్న ఒక అబ్బాయి, చిన్న పిల్లోడు అతను, ఇంకా టీనేజర్, ఏమంటారు 18 years కూడా రాలేదు, ఆర్యన్ త్రివేది ఆర్ త్రిపాఠి అని ఉంటుంది, ఏదో పేరు ఉంటుంది, ఆర్యన్ పేరుతో ఉంటాడు. వాడి బాడీ లాంగ్వేజ్ మొత్తము ధ్రువరాటి లాగా ఉండడంతో అట్రాక్ట్ అయిపోయారు జనాలు సడన్ గా. అయితే ఈ మధ్యకాలంలో ఆ చిన్న పిల్లోడు ధ్రువరాటిని వ్యతిరేకిస్తూ ఏమని, ధ్రువరాటి రాముడు కృష్ణుడు మాంసం తిన్నారు అని చెప్పి ఒక పైత్య వీడియో ఒకటి పెట్టడం జరిగింది. ఆ వీడియోని ఖండిస్తూ ఆ పిల్లోడు పెట్టాడు. అయితే ఖండించే క్రమంలో ఒక 2-3 చిన్న చిన్న క్లిప్పింగ్స్, అవి కూడా 10 సెకండ్లు 30 సెకండ్లకు లోపు ఉండేది, అవి వాడినందుకు అని చెప్పి ఆ పిల్లోడు ఛానల్ ని స్ట్రైక్స్ వేసి క్లోజ్ చేయించే ప్రయత్నం చేయడం జరిగింది. ఫస్ట్ ఆ వీడియో అతను చేసిన ఆ వీడియోని బ్లాక్ చేయించారు, ఆ తర్వాత మొత్తం ఛానలే ఎగిరిపోయేలాగా చేసే ప్రయత్నం చేసింది అనమాట. ఈ విధంగా ఆ ధ్రువరాటి అనేవాడికి ఒక టీం ఉంది, ఆ టీం రోజు చేసే పని ఇదే, ఎవరు తమను ఏమంటున్నారో చూసుకొని. అంతేకాదు, ఆ మధ్య ఒకసారి దురంధర్ సినిమా తాట తీస్తా అని చెప్పేసి ఒక వీడియో పెట్టడం జరిగింది. కింద కామెంట్స్ లో గట్టిగా వేసుకున్నారు మనోళ్ళు. ఎవరు ధ్రువరాటిని రోజు ఫాలో అయ్యే వాళ్ళే తిట్టడం మొదలు పెట్టారు. భరించలేక కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడం జరిగింది. ఓపెన్ చేసి లిమిటెడ్ ఆడియన్స్ మాత్రమే కామెంట్ చేసేలాగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ కిందకే వస్తాయి మనోడి దృష్టిలో. తను మాట్లాడితే ఏదైనా భావ ప్రకటన స్వేచ్ఛ, పక్కన వాళ్ళు మాట్లాడితే అది విరుద్ధం.
మీరు ఎదుటోడు మాట్లాడితే మాత్రం అదే పనదలు చెప్తారు కదా. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇలాంటి వాళ్ళ గురించి అసలు మాట్లాడడమే వేస్ట్ అని, అంటే ఇటువంటి వ్యక్తి గురించి మాట్లాడడమే ఒక దరిద్రం లాగా ఫీల్ అవుతుంది. ద్రౌరాటి లాంటి వాళ్ళు ఎవరైనా సరే మన లోకల్ ఉండే తెలుగు ఏమంటారు యూట్యూబర్ల నుంచి మొదలు పెడితే హిందీ యూట్యూబర్లు, ఆ తర్వాత ఇంగ్లీష్ యూట్యూబర్లు, జర్మనీలో వచ్చిన వాళ్ళ వరకు కూడా అందరికి కూడా ఒకటే మార్గం ఏంటి అంటే వాళ్ళని చూడకపోవడం. మనం నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ వీడియోస్ చూసినంత కాలం వాళ్ళు బతికేస్తూనే ఉంటాం. అవునవును. అంటే మన భయము మన కోపం కూడా వాళ్ళకు లాభమే. అయితే అన్న ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడాలి. అయితే రీసెంట్ గా ఈ నాన్వేషణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక్క వీడియో చేసి పెట్టడం వల్ల ఆ మనిషి పైన నెగిటివ్ వచ్చి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ చేయించారు. అండ్ యూట్యూబ్లో చాలా వరకు వ్యూవర్షిప్ పడిపోయేట్టుగా చేసారు మన హిందువులు. వానిపైన చేసిన అదే నాన్వేషణ అనే అతని పైన చేసినంతలో ఒక 10% కూడా ఇతని పైన చేయలేకపోతున్నారు. ఎందుకని అంటే నాన్వేషణ అనే వ్యక్తికి కూడా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అతను మన హిందువుల గురించి ఈ బత్తాయి గాళ్ళు అని మాట్లాడడము, బత్తాయి కలర్ గాళ్ళు అని మాట్లాడడము, ఇటువంటివి మాట్లాడుతూ వచ్చిండు. అండ్ మన గురువుల పైన కూడా కొన్ని అడ్డమైన మాటలు మాట్లాడింటే అతని వీడియోస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేకుండా చేసేసిండు. అతని పైన కేసులు చాలా వరకు పెట్టిర్రు. అతను ఇండియాకి వస్తే కదా నేను ఆ కేసులు యాక్సెప్ట్ చేయడానికి, నేను ఇండియాకే రానని బయటనే తిరుక్కుంటున్నాడు. సో రెండు రకాలుగా రెండు పద్ధతి ఉంటాయి. ఇప్పుడు లీగల్ గా ఆలోచించినప్పుడు ఎవరి ఛానల్ అంటే వాళ్ళ ఛానల్ లేపేయడం ఎవరి వల్ల కూడా కాదు, కొన్ని రూల్స్ ప్రకారం ఫాలో అవుతుంటారు కాబట్టి. అట్లనే ధ్రువరాటికి మనకు ధ్రువరాటి పైన కనిపిస్తాడు అంతేగాని ఆయన వెనుక సోరోస్ బ్యాచ్ మొత్తం ఉంటుంది. మామూలుగా ధ్రువరాటి అనేవాడు నీలాగా నాలాగా ఒక సాధారణమైన యూట్యూబరో సాధారణమైన ఇన్ఫ్లుయెన్సరో కాదు. జర్మనీలో కూర్చొని ఇండియాలో ఉన్న వాటి గురించే మాట్లాడుతుంటాడు పొద్దు సమానము. అలాగే మమతా బెనర్జీ గురించి, స్టాలిన్ గురించి, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ కి చీమ ఖర్చున మాట్లాడతాడు కంపల్సరీ, ఖచ్చితంగా మాట్లాడతాడు. మోడీ వ్యతిరేకతతో తప్ప మోడీని సమర్థిస్తూ ఒక వీడియో కూడా కనిపించదు. అటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని మనము మిగతా వాళ్ళతో పోల్చడానికి లేదు. నా అన్వేషణ అనేవాడికి వెనకాల అనుమానించాల్సిన లాంటి మద్దతు ఏం లేదు. కాబట్టి యూట్యూబ్ లో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడైనా సరే ధ్రువరాటి ఛానల్స్ ని బ్యాన్ చేయించడము, డిలీట్ చేయించడం అనేది మనం అనుకున్నంత ఈజీగా కాదు. అసాధ్యమని నేను చెప్పట్లేదు, బట్ సాధ్యమే, అదే ఖచ్చితంగా సాధ్యమే అన్నది. కానీ ఇక్కడ ఒక సమస్య ఏమొచ్చిందంటే నా అన్వేషణ అనేవాడు అసభ్యత, అశ్లీలత, నోటికొచ్చింది బాగడము, నోటి దురద అనేది అన్వేషణకు ఉంది. అవును. ధ్రువరాటిని ఆ విషయంలో మనం వేలెత్తి చూపలేము. కూతురు మాట్లాడాడు, యూట్యూబ్ నామ్స్ ఏవైతే ఉంటాయి, యూట్యూబ్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కరెక్ట్ గా పాటిస్తాడు. ఇన్స్టాగ్రామ్ లో గానీ ఎక్కడైనా సరే ఛానల్ డిలీట్ అవ్వకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ అతను తీసుకుంటాడు. చేసేవి రాజకీయ విమర్శలు మాత్రమే. సో రాజకీయ విమర్శల్ని నా అన్వేషణ మాట్లాడిన బూతులతో సమానంగా చేయలేము మనం. కాబట్టి ధ్రువరాటిని ఎదుర్కోవాలి. అతను చేసే ఎజెండాకి వ్యతిరేకంగా మన వాళ్ళు కూడా చేస్తున్నారు ఇప్పటికే, ఇంకా చేయాలి. ఇంకా ఏమంటారు, మనం కూడా ధ్రువరాటికి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తూ ఉండాలి. బట్ అన్న ఇక్కడ ఇంకొక పాయింట్, ఇప్పుడు ఈ ధ్రువరాటితో పోటీగా అంటే అదే రూల్స్ పాటిస్తూ అదే చేస్తున్న స్ట్రింగ్ వినోద్ అన్నను కూడా యూట్యూబ్ నుంచే అకౌంట్ డిలీట్ చేసే విధంగా చేశారు కదా. ధ్రువరాటి వెనుకున్న లెఫ్ట్ లాబీ లేకపోతే ఆ ఇంటర్నేషనల్ లాబీ స్ట్రింగ్ వినోద్ గారి వెనుక లేదు కదా. సో లేదు, మన రిఫ్లెక్షన్ అనే మెయిన్ ఛానల్ ఒకటి కూడా 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మానిటైజేషన్ లేకుండా చేయడం జరిగింది. ఎవరికి తెలుసు, అది కూడా ధ్రువరాటి టీమే చేసిందేమో, అప్పట్లో మనకు అర్థం అవ్వకపోవచ్చు. అవునవును. అప్పుడు అంటే మీరు క్షేత్రంలో అది మాట్లాడిన తర్వాతనే అట్లా అవడం కూడా జరిగింది. ఆ తర్వాత అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సమయంలో స్ట్రైక్ పడింది. అంటే ఈ ధ్రువరాటి వెనుక ఒక పెద్ద మాఫియా ఉందనేది నిజమే, కానీ అది యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అది మనం చెప్తే వర్కౌట్ అవ్వదు. టెక్నికల్ గా అతను తప్పు చేసినప్పుడు పట్టుకోగలగాలి. అట్లనే స్ట్రింగ్ వినోద్ ఛానల్స్ రద్దవడానికి కారణం ఏంటి అంటే ఆయన చేసిన వ్యాఖ్యలకి మన దగ్గర ఉన్న క్రిప్టో క్రిస్టియన్స్ కావచ్చు, ఏమంటారు తుకడే గ్యాంగులు కావచ్చు, వీళ్ళందరూ రిపోర్ట్ కొట్టారు.
రిపోర్ట్ కొట్టేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి దేశ వ్యతిరేకము, లేకపోతే మతాల మధ్య కలహం పెడుతున్నాడు, లేకపోతే ప్రజల్లో ఏమంటారు ఒకరి మీద ఒకరికి ద్వేషం కలిగిస్తున్నాడు, ఇట్లాంటి కారణాలు చెప్పి రిపోర్ట్ కొడతారు. ఇప్పుడు మనం అదే రిపోర్ట్స్ మన హిందువులు ఎవరైతే ఉన్నారో ఈ ధ్రువరాటి చేసిన రాముడు కృష్ణుడు అది నాన్ వెజ్ తిన్నారనే వీడియో పైన కూడా కొట్టచ్చు కదా, అంటే మత విద్వేషకు సంబంధించిన వీడియోనే కదా అది. దీంట్లో 2 స్థాయిలు ఉంటాయి. ఒకటి హిందువులే అసలు అక్కడ ధ్రువరాటి వీడియోలు చూసే వాళ్ళలో చాలా మంది ఎవరు హిందువులే ఉంటారు. మనలో మనకు పడదు, అది దరిద్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హిందువులు చూసే వాళ్ళకు మీకు చెప్తున్నా, సెక్యులర్ పేరు పెట్టుకొని ఎవరైతే ఉన్నారో ఈ మాట అయితే ఖచ్చితంగా తగులుతుంది మీకు. మన హిందూ ధర్మం గురించి మాట్లాడే ఇప్పుడు స్ట్రింగ్ వినోద్ అన్న ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ని నాశనం చేయడం కానీ లేకుండా చేసేసారు. అండ్ స్ట్రింగ్ వినోద్ అన్న ఛానల్ తర్వాత రిఫ్లెక్షన్ ఛానల్కి మానిటైజేషన్ లేకుండా చేసిర్రు. సో అంటే మన హిందువులు ఏదన్నా గొంతెత్తి మాట్లాడితే మనం పనికిరాం, అంటే వాళ్ళ ముందు మనం పనికిరాం. మన ఛానల్లో డిలీట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ధ్రువరాటికి కావచ్చు, నాన్ వెజ్ కావచ్చు, లేకపోతే స్ట్రింగ్ వినోద్ ఛానల్ ని బ్యాన్ చేయించిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ హిందువులే. నేను ఏమంటానంటే ముస్లింలు క్రిస్టియన్లు మనకు వ్యతిరేకంగా ఉంటే ఉండొచ్చు, అదేం పెద్ద ఆశ్చర్యం కాదు, అది షాకింగ్ కూడా కాదు. హిందువులే మనకు వ్యతిరేకంగా ఉన్నారు, అది ఇంకా దరిద్రం. వాళ్ళందరూ కూడా పొద్దున్న లేస్తే వెంకటేశ్వర స్వామి గుడికి పోయి పెరుగన్నం తినొచ్చేవాళ్ళు. అవును. డిసెంబర్ వస్తే అయ్యప్ప మాల కూడా వేసుకుంటారు. అవును. అయినా సరే ఆ దేశం పట్ల ధర్మం పట్ల వీళ్ళకి ఏ ఫీలింగ్ ఉండదు కాబట్టి ధ్రువరాటిని ఎంకరేజ్ చేస్తారు. మన దగ్గర యూట్యూబ్ లో కూడా ఒక లోకల్ గా కూడా ఒక లెజెండ్ ఉంది కదా, అట్లాంటి యూట్యూబర్లు ఫీమేల్ యూట్యూబర్లను ఎంకరేజ్ చేస్తారు. సో ఇక్కడ సమస్య మనం మారాల్సిన అవసరం ఉంది. రెండోది, మనం స్ట్రైక్ కొట్టినా కూడా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఎదుటి వాళ్ళు వాడే భాష కావచ్చు, వాళ్ళు టెక్నికల్ గా తప్పు చేయనంత కాలం యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ తీయదు. ఎందుకంటే ధ్రువరాటి అనే వాడితో ఒక పెద్ద ఛానల్, ఒక్కొక్క వీడియోకి 1 crore పైన వస్తుంటాయి వ్యూస్. అటువంటి వ్యూస్ వచ్చే ఛానల్ ని తీసేస్తే యూట్యూబ్ కే నష్టం కదా. అందుకని యూట్యూబ్ వాడు తీయకుండా ఉండాలనే ట్రై చేస్తాడు. మన చిన్న ఛానల్స్ మీదనే ప్రతాపం చూపిస్తాడు వాడు. రెండోది, యూట్యూబ్ ఎక్కడి నుంచి పనిచేస్తుంది, ఇప్పుడు నేను చెప్పబోయేది ఫైనల్ పరిష్కారం, కానీ ఇది వర్కౌట్ అవ్వడం సాధ్యం కాదు. యూట్యూబ్ అనేది అమెరికా నుంచి పనిచేస్తుంది. అట్లనే ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా అమెరికా నుంచి పనిచేస్తున్నాయి, ట్విట్టర్ తో సహా. అన్ని అమెరికా నుంచి పనిచేస్తున్నప్పుడు దాంట్లో చాలా మంది సౌదీ అరేబియా, యుఏఈకి సంబంధించిన వాళ్ళ డబ్బులు అన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు ఆ యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ అనేది క్రిస్టియానిటీ, ఇస్లాం కి అనుకూలంగా పనిచేస్తాయి తప్ప హిందూ మతానికి అనుకూలంగా పనిచేయవు. ఎందుకు అంటే అవి వాళ్ళు నడిపిస్తున్నారు కాబట్టి. మరి మనకు పరిష్కారం ఏంటి అంటే ప్రతి దాంట్లో మనం మనది డెవలప్ చేసుకోవాలి. మనం అమెరికన్ న్యూస్ ఛానల్స్ లేకపోతే సౌదీ అరేబియా అల్ జజీరా లాంటి న్యూస్ ఛానల్స్ చూడట్లే కదా, మన న్యూస్ ఛానల్స్ మనం పెట్టుకున్నాం, మన సినిమాలు మనం తీసుకుంటున్నాం, మన వెబ్ సిరీస్ కి మనం తీసుకుంటున్నాం. ఈవెన్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ కి పోటీగా Z5 లాంటి, ఆహా లాంటివి కూడా మనం పెట్టుకున్నాం, చిన్నయో పెద్దయో. సోషల్ మీడియా మనం పెట్టుకోవట్లేదు. ఫైనల్ పరిష్కారం ఏంటంటే హిందుత్వకు అనుకూలంగా హిందూ సోషల్ మీడియా రావాలి. ఫేస్బుక్ లో మన పరిస్థితి అదే, ఇన్స్టాగ్రామ్ లో అదే పరిస్థితి, ట్విట్టర్ చాలా వరకు బెటర్. మన ఎక్స్ వదిలేస్తే యూట్యూబ్ లో కూడా ప్రతి చోట కూడా హిందువుల పట్ల వివక్ష ఉంటది, హిందూ వీడియోస్ ఎక్కువ పోవు, హిందువుల దానికి అన్ని రూల్స్ వర్తిస్తాయి. కానీ ధ్రువరాటి లాంటి జర్మన్ షెపర్డ్స్ కి మాత్రం ఏ రూల్ వర్తించదు. ఇది పోవాలంటే ఏంటంటే మన ఓన్ యూట్యూబ్, మన ఓన్ సోషల్ మీడియా. చైనాకు ఉంది కదా, ఇప్పుడు చైనాలో ఇవేవి ఉండవు, ఉంటాయి. సరే వాళ్ళు లేకున్నా సరే ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది, అన్ని ఉంటాయి. కానీ మనం మన సొంతవి డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. వస్తే మనం ఎంకరేజ్ కూడా చేయాల్సిన అవసరం ఉంటది. మన వాళ్ళు చెయ్యరు. వాట్సాప్ కి పోటీగా కూడా ఒకటి వచ్చింది. పేరు బాగలేదని, మరీ దరిద్రం అన్నది, పేరు బాగలేదని దాన్ని తొక్కేసారు అసలు. మనం చెప్తున్నాం కదా, ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకు బాగా అలవాటు అయింది, అది ఎంతటి ప్రమాదకరమైందని మనం దాంతోనే ఉంటాం. దాన్ని మార్చుకునే అలవాటు గాని దురదృష్టి గాని హిందువులకు ఉండదు. సెక్యులర్ హిందువులకు ఎట్లా ఉండదు, హిందుత్వవాదులం అని చెప్పుకునే వాళ్ళకు కూడా చాలా సార్లు కన్ఫ్యూజన్ లో ఉంటారు. యూట్యూబ్ బదులు కొత్తది ఏదైనా వస్తే దానికి మారే ఉద్దేశం ఉందా అంటే మారరు. మన వాళ్ళు మారకపోయేసరికి 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్లు చూసి మూసేయాల్సి వస్తుంది.